రాకాసి బొమ్మ పార్ట్ 2. సైదులు జోదా ద్వారా విషయమంతా తెలుసుకున్న తర్వాత ఆలోచనలో పడతాడు. ప్రస్తుతం తన బిడ్డ జాడ ఎక్కడుందో తెలీదు, కానీ భవిష్యత్తులో తన బిడ్డ వల్ల ప్రమాదం రావచ్చని సైదులు భావిస్తాడు. అదే విషయం తన వాళ్లతో పంచుకోగా, మన పెద్దయ్య జోదాకి ఏం జరిగిందో తెలుసుకున్నావు కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో నీ బిడ్డ జాడను కనిపెట్టడం అవసరమా సైదులు? నీకు ఒక విషయం అర్థం కావట్లేదురా. మనం ఏ పరిస్థితుల్లో నా బిడ్డను బలి ఇచ్చామో గుర్తుంది కదా. ఇప్పుడు గాని దయ్యంగా మారిన నా బిడ్డ మన మీద కోపంతో ఇక్కడికి తిరిగి వస్తే ఈ భూమి మీద మనకు నూకలు చెల్లిపోయినట్టే. ఆలోచించుకో. ఆ క్షణం వారి కళ్ళ ముందు గాల్లో దెయ్యం రూపం అనేది ప్రతిబింబిస్తుంది. దాంతో సైదులు చెప్పినట్టు చేయడానికి వారంతా ఒప్పుకుంటారు. మరోవైపు సోంపేట గ్రామస్తులు దెయ్యం గురించి భయపడి ఇళ్ల బయట దిష్టి నిమ్మకాయలు కడతారు. అదే సమయంలో ఊరి నడిమధ్యన ఉన్న దెయ్యం చనిపోయిన నల్ల కొడిని ఆహారంగా తింటుంది. అప్పుడు ఒక వ్యక్తి చాటుగా దెయ్యాన్ని గమనిస్తున్నాడు. వామ్మో, ఎవరైనా నన్ను కాపాడండి. దెయ్యం వీధుల్లో ఆ వ్యక్తిని పరిగెత్తించి చివరిగా పట్టుకుంటుంది. ఆ క్షణం అతను భయంతో వణికిపోతాడు. అప్పుడు చుట్టుపక్కల ఉన్న ప్రజలు తమ ఇళ్లలోకి పారిపోతారు. అది చూసి దెయ్యం ఎంతగానో సంతోషిస్తుంది. దయచేసి నన్ను వదిలిపెట్టు. అసలు నువ్వు ఎవరు? నేను ఎవరు? నా చావు ఎలా సంభవించిందో మర్చిపోయావా? అలాగైతే నీకు ఆ విషయం గుర్తుకు వచ్చే వరకు కొడతా. దెయ్యం ఆ వ్యక్తిని తిరిగి మళ్లీ కొట్టడం మొదలు పెడుతుంది. దాంతో గ్రామస్తులు తమ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతున్నారు. మరోవైపు 2 రోజుల ప్రయాణం తర్వాత కపాల మాంత్రికుడు వాళ్ళు సోంపేట గ్రామానికి చేరుకుంటారు. ఆ సమయంలో ఊరంతా నిర్మానుష్యంగా ఉంటుంది. అప్పుడు వీధుల్లో నడుస్తున్న వారి ముందు నుండి వేగంగా ఏదో కదిలి వెళ్ళినట్టు అనిపిస్తుంది. మాంత్రిక, మనతో ఆ దయ్యం ఆటలాడుతుంది. బుడత కోసం ఇంకో బుడత సాయం వచ్చిందా? దమ్ముంటే మా ముందుకొచ్చి మాట్లాడు. ఇలా చాటుగా దాక్కుని నీ భయాన్ని బయట పెట్టకు. ఆ సమయంలో హఠాత్తుగా వారి ముందుకు దెయ్యం ప్రత్యక్షమవుతుంది. అప్పుడు దెయ్యం ఎంతో కోపంగా వారిని చూస్తుంది. ఆ సమయంలో కపాల మాంత్రికుడు మౌనంగా నిలబడి దెయ్యం కదలికలను గమనిస్తున్నాడు. అసలు మిమ్మల్ని చూసి నేను ఎందుకు భయపడతాను? మర్యాదగా మీరంతా వచ్చిన దారిని వెనక్కి వెళ్ళండి. ఈ బడాయి మాటలు కట్టిపెట్టు. ముందైతే నువ్వు ఎందుకని ఇక్కడున్నా అమాయక ప్రజలను ఇబ్బంది పెడుతున్నావో చెప్పు. అమాయక ప్రజల, వీళ్ళంతా నా చావుకు కారణమైపోయారు అని దెయ్యం ముందుకు కదులుతూ ఒక చోటు వద్దకు వెళ్లి, ఇదే చోటులో చెట్టుకు కట్టేసి నా ప్రాణాలు తీశారు తెలుసా? ఆ సమయంలో దెయ్యం చూపించిన చోటు వద్ద ఎటువంటి చెట్టు ఆనవాళ్లు ఉండవు. అలా దెయ్యం వారిని బెదిరించి మాట్లాడిన తర్వాత అక్కడ నుండి మాయమైపోతుంది. అప్పుడు కపాల మాంత్రికుడు మాట్లాడుతూ, బుడత, ముందైతే మనం ఆ దయ్యం గతమేంటో తెలుసుకోవాలి. ఆ తర్వాత ఏం చెయ్యాలనేది ఆలోచిద్దామురా. అలాగే మాంత్రిక. ఒకవైపు ఊర్లో పరిస్థితులు ఇలా ఉండగా సైదులు వాళ్ళు దిక్సూచి లాంటి ఒక కర్ర పట్టుకుని నడుస్తున్నారు. అలా కొండ మీదకు ప్రయాణించిన తరువాత సైదులు తన చేతిలో కర్రను నేల మీద విడుస్తాడు. కొన్ని క్షణాల తర్వాత నేల మీద పడి ఉన్న కర్ర అనేది గాల్లోకి లేచి తూర్పు వైపు దిశను చూపిస్తుంది. అప్పుడు వారంతా అటుగా ముందుకు కదులుతారు. ఇప్పుడు నీ బిడ్డ ఉన్న దారిని కనిపెట్టాక ఏం చేద్దాం సైదులు? ముందైతే నా బిడ్డను కనిపెట్టి ఆ తర్వాత మనం ఒక చోటుకు తీసుకుపోయి తన ఆత్మను బలి ఇచ్చేద్దాం. వామ్మో, ఆత్మను బలి ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు సైదులు. పైగా పెద్దయ్య కూడా ప్రాణాలతో లేడు. పెద్దయ్య లేకపోవచ్చు, కానీ మనకి పద్ధతులు తెలుసు కదా. నువ్వేం కంగారు పడకు, అన్నీ నేను చూసుకుంటా. అలా వారు చివరిగా సోంపేట పొలిమేర వద్దకు చేరుకుంటారు. ఆ సమయంలో ఒక ఖాళీ సీసాలోకి పొలిమేర వద్ద ఉన్న మట్టిని సేకరిస్తారు. ఆ తరువాత సైదులు చనిపోయిన తన బిడ్డ వస్త్రం మొక్క ఒకటి తీసుకుని మట్టి పోసిన సీసాలో భద్రపరుస్తాడు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు మాంత్రిక? ఆ దయ్యం గతం తెలుసుకోవడం కోసం ఒక క్రియ చేయబోతున్నాను బుడత. తద్వారా ఆ దయ్యం ఎందుకని గ్రామస్తుల మీద కోపంగా ఉందో తెలుస్తుందిరా. ఇంతకీ ఆ క్రియ ఏంటి మాంత్రిక? అంతరఛేదన క్రియరా. కపాల మాంత్రికుడు అంతరఛేదన క్రియ కోసం సిద్ధపడతాడు. అలా సమయం గడుస్తూ మెల్లిగా చీకటి పడుతుంది. అప్పుడు సర్పంచ్ భార్య కంగారు పడుతూ తన భర్తతో, ఏవండి, నాకు మన ఊర్లో పరిస్థితులు చూస్తుంటే భయమేస్తుంది. నిజంగా మనకు తెలియకుండా ఎవరైనా ఆ దెయ్యానికి అన్యాయం చేసి ఉంటారా? అదే అర్థం కావట్లేదు పార్వతి. ఈ పరిస్థితుల్లో ఆ దేవుడే మనల్ని కాపాడాలి. ఈ లోకం పాపుల కొరకు
ఇక్కడ దేవుని ఉనికి లేనే లేదు. ఎవరది? ఆ సమయంలో ఉన్నట్టుండి అక్కడున్న వస్తువులు ఎగురొచ్చి వారికి తాకుతాయి. అప్పుడు సర్పంచ్ భార్య ఆశ్చర్యంగా తన భర్త వైపు చూసినప్పుడు అక్కడ దెయ్యం ప్రత్యక్షమవుతుంది. దాంతో ఆమె కంగారు పడి తన భర్తను తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోతుంది. అలా వీధుల్లో పరిగెత్తుతున్న సమయంలో వెనుక దెయ్యం వెంబడిస్తుంది. చివరికి వారిద్దరూ దెయ్యం చేతికి చిక్కుతారు. దయచేసి మమ్మల్ని విడిచిపెట్టు. అసలు నువ్వు ఎందుకని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు? నా చావుకు కారణమయ్యావు కదా నాన్న, అలాంటి నిన్ను ఎందుకు వదిలేస్తాను? దెయ్యం తనని నాన్న అని పిలవడంతో సర్పంచ్ ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే సర్పంచ్ కి అసలు కూతురే లేదు. అలాంటిది దెయ్యం ఎందుకని తనని నాన్న అన్నట్టు అని సర్పంచ్ ఆలోచనలో పడతాడు. ఆ సమయంలో దెయ్యం కోపంగా సర్పంచ్ ని గాల్లోకి లేపి చంపే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు సర్పంచ్ భార్య ఏం చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉంటుంది. ఇంతలో 3 కపాలాలు గాల్లో వేగంగా వచ్చి దెయ్యం చుట్టూ తిరుగుతాయి. దాంతో దెయ్యం సర్పంచ్ ని వదిలేస్తుంది. సృష్టిలోక వైరత్రిపం నిడూర వికృత విహాసం దం దం భం దం దం భం. దెయ్యం చుట్టూ తిరిగే కపాలాల నుండి మాంత్రికుని స్వరం రావడంతో దెయ్యం ఇబ్బంది పడుతుంది. ఆ తర్వాత కొన్ని క్షణాలకు కపాలాలు అనేవి దెయ్యాన్ని అదుపు చేసే విధంగా అక్కడ నుండి కదులుతాయి. మరోవైపు కపాల మాంత్రికుడు ఒక చోటులో నిష్ఠగా మంత్రాలు జపిస్తున్నాడు. అలానే కపాల మాంత్రికుని ఎదురుగా ఉన్న ఒక ముగ్గు మధ్యలో 2 ఇత్తడి బిందెలను బుడత దెయ్యం సిద్ధం చేసి ఉంచుతుంది. ఇంతలో దెయ్యం వచ్చి ఆ ముగ్గు మధ్యలో చిక్కుకుంటుంది. ఇది మీ పన? ఎందుకని నన్ను అడ్డుకుంటున్నారు? ఈ క్షణం నువ్వు ఎవరో, నీ పగకు కారణమేమిటో తెలుసుకుంటాను. తెలుసుకుని ఏం చేస్తావు మూర్ఖుడా? నిన్ను కూడా వీళ్ళందరితో కలిసి చంపేస్తా. సృష్టిలోక వైరత్రిపం నిడూర వికృత వినాశం దం దం భం దం దం భం. ఇప్పుడు ఏం చేయబోతున్నావు సైదులు? మనకు తెలిసిన విద్య ద్వారా నా బిడ్డను ఈ సీసాలో బంధించబోతున్నాను. ఆ తర్వాత పూర్తిగా ఎలా అంతం చేయాలని ఆలోచిద్దాం. ఇందులో ఏదైనా పొరపాటు జరిగితే మనందరి ప్రాణాలకు ప్రమాదం సైతులు. ఆ విషయం గుర్తుపెట్టుకో. అవన్నీ ఆలోచించానులే. నువ్వైతే ఈ చుట్టుపక్కల ఎవరూ రాకుండా 1 గంట కనిపెడుతూ ఉండు. మనం ఈ కార్యం పూర్తి అవడానికి అర్ధగడియ సమయం పడుతుంది అని సైదులు మాట్లాడిన తరువాత ఏవో పత్రాలు బయటకు తీసి అందులో ఉన్న విషయాలు చదువుతాడు. ఆ క్రమంలో గాజు సీసా అనేది పైకి కిందకు ఊగుతుంది. అప్పుడు సైదులు స్నేహితుడు ఒక విసనకర్ర తీసుకుని సీసా వద్ద విసరడం మొదలు పెడతాడు. మరోవైపు కపాల మాంత్రికుని మంత్రాల దాటికి ఇబ్బంది పడుతున్న దెయ్యం మీదకు ఇత్తడి బిందెలో ఉన్న కరోమలి తైలం పడడం జరుగుతుంది. ఆ క్షణం దెయ్యం ఒక బిందువుగా మారి కపాల మాంత్రికుని శరీరంలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు కపాల మాంత్రికునికి తెలిసే గతం ఏమిటంటే, నాన్న త్వరగా రండి, అక్కడ అమ్మవారి దగ్గర దీపం వెలిగించే సమయం అవుతుంది. ఏంటి తల్లి ఆ కంగారు? ప్రతి ఏడాది మనం క్రమం తప్పకుండా అమ్మవారి జ్యోతి వెలిగే సమయానికి ముందు వెళ్తున్నాం కదా నాన్న. అవును, మరి నువ్వు గాని సమయానికి వెళ్ళకపోతే భూమండలం ఆగిపోతుంది కదా. అబ్బా చూడండి నాన్న, అమ్మ ఎలా మాట్లాడుతుందో. ఓయ్ నా బంగారు తల్లిని ఏమనకో. ఇది పుట్టాకే మన జీవితాల్లో సంతోషం వచ్చింది. సైదులు తన బిడ్డతో కలిసి అక్కడున్న ప్రజలు భక్తితో కొలిచే అమ్మవారి చోటుకు వెళ్తారు. అప్పుడు జోధ అమ్మవారి ఎదురుగా ఉన్న జ్యోతిని వెలిగిస్తాడు. ఆ సమయంలో ప్రజలందరూ ఎంతో సంతోషంగా అమ్మవారిని కొలుస్తారు. ఈ జ్యోతి మరో ఏడాది వరకు వెలుగుతూనే ఉంటుంది. ఒకవేళ ఏ కారణం చేతనైనా జ్యోతి అనేది ఆరిపోతే మనకు ఏదో అరిష్టం రాబోతుందని అర్థం. ఎన్నో ఏళ్ల నుండి చూస్తున్నాం కదా పెద్దయ్య, మనకు ఎప్పుడు అలాంటి పరిస్థితి రాదని నమ్ముతున్నాం. ఆ నమ్మకంతోనే మనం బ్రతకాలి. ఒకవేళ ఏదైనా జరగరాంది జరిగితే పెద్దయ్య దానికి ఏదో దారి చూపిస్తారులే అని వారంతా తమ జీవితాలను సాఫీగా గడుపుతున్నారు. ఈ విధంగా 3 మాసాల సమయం గడుస్తాయి. అప్పుడు ఒక పౌర్ణమి రోజు రాత్రి ఉన్నట్టుండి వీధురు కాలులు మొదలవుతాయి. ఆ సమయంలో ప్రజలు బయట ఉండడానికి ఇబ్బంది పడి తమ ఇళ్లలోకి వెళ్లిపోతారు. సరిగ్గా మధ్యరాత్రి వేళలో హోరున వర్షం కురవడం జరుగుతుంది. ఆ సమయంలో జోధ అమ్మవారి దగ్గర ఉన్న జ్యోతి గురించి ఆలోచిస్తున్నాడు.
ఏవండి, బయట కురుస్తున్న వర్షం వల్ల అమ్మవారి జ్యోతి ఏం ఆరిపోదు కదా? ఇలాంటి వర్షాలు ఎన్నోసార్లు కురిశాయి కదా, ఎప్పుడైనా జ్యోతి ఆరిందా? మరి ఇంకెందుకు ఆలోచన? నాకు తెలిసి జ్యోతి ఆరిపోతే పెద్దయ్య ఏం పరిష్కార మార్గం చెప్తాడని అమ్మ భయమేమో నాన్న. అలా వారు మాట్లాడుకుంటున్న సమయంలో మెల్లిగా వర్షం తగ్గడం జరుగుతుంది. మరుసటి రోజు ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు వచ్చి చూసినప్పుడు కొన్ని జీవులు చనిపోయి ఉండడం గమనిస్తారు. ఆ తరువాత జోదాను కలవడానికి వెళ్ళగా జోదా వాళ్ళందరినీ అమ్మవారి చోటుకు తీసుకుని వెళ్తాడు. ఆ సమయంలో జ్యోతి ఆరిపోవడం చూసి వారంతా కంగారు పడతారు. అయ్యో అయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది. అమ్మా తల్లి, మా మీద ఆగ్రహించకు. పెద్దయ్య, ఇప్పుడు ఏంటి పరిస్థితి? మీరంతా నేను చెప్పేది శ్రద్ధగా వినండి. మరో 2 రోజుల వరకు ఎవరూ తమ ఇళ్ల నుండి బయటికి రావద్దు. నేను ఈలోగా ఏదైనా పరిష్కార మార్గం ఉందేమో తెలుసుకుంటాను. సరే పెద్దయ్య, మీరు చెప్పినట్టే చేస్తాం. ఇంకొక విషయం, సరిగ్గా 2 రోజులు గడిచిన తర్వాత మీరంతా మళ్ళీ ఈ చోటుకు రండి. జోదా మాట్లాడడం పూర్తయిన తరువాత ప్రజలు అక్కడి నుండి వెళ్లిపోతారు. ఆ సమయంలో కొన్ని పురాతన పత్రాలు తీసి అందులో ఉన్న విషయాలను పరిశీలిస్తాడు. మరోవైపు జోదా చెప్పిన విధంగా ప్రజలు తమ ఇళ్లల్లోనే ఉంటారు. ఈ విధంగా 2 రోజులు గడుస్తాయి. ఆ మరుసటి రోజు ప్రజలు జోదా వద్దకు పయనమవుతారు. చెప్పండి పెద్దయ్య, ఏదైనా పరిష్కార మార్గం దొరికిందా? ఒక మార్గమైతే ఉంది, కానీ ఎందుకు పెద్దయ్య సంకోచిస్తున్నారు? అది ఏదైనా సరే పర్లేదు, చెప్పండి. మీరు చెప్పినట్టు చేయడానికి మేమంతా సిద్ధం. అవునండి, మన చోటుకు ఏ అరిష్టం రాకుండా ఉండడం కోసం మీరు ఏం చెప్పినా చేస్తాం. అప్పుడు జోదా ఒక క్షణం ఆలోచించి, మన ప్రాంతానికి ఏ అరిష్టం రాకుండా ఉండాలంటే ఒక నరబలి ఇవ్వాలి. ఇదే మన ముందు ఉన్న ఏకైక మార్గం. ఆ మాట విని వారంతా ఆశ్చర్యపోతారు. అయితే జోదా మీద ఉన్న నమ్మకంతో ఆయన చెప్పినట్టు చేయడానికి వారంతా ఒప్పుకుంటారు. మరిప్పుడు ఎవరిని బలి ఇవ్వబోతున్నారని అడుగగా, ఈ రోజు రాత్రికి బలి ఇవ్వబోయే వ్యక్తి ఎవరో నిర్ణయిద్దాం. ఆ క్షణం అందరిలో ఏదో తెలియని ఒక గుబులు మొదలవుతుంది. అలా సమయం గడుస్తూ మెల్లిగా చీకటి పడుతుంది. ఆ తర్వాత మళ్ళీ అందరూ ఒక దగ్గర సమావేశమవుతారు. అప్పుడు జోదా ప్రతి ఒక్కరికి ఈత ముళ్ళను ఇస్తాడు. నేనిప్పుడు ఒక పాత్రను పట్టుకుని మీ ముందుకు వస్తాను. ఆ సమయంలో మీ వద్ద ఈత ముళ్లతో గాయపరుచుకుని పాత్రలో రక్తపు చుక్క వేసే ప్రయత్నం చెయ్యండి. ఎవరైతే బలి కాబోతున్నారో వారి చేత నుండి మాత్రమే రక్తపు చుక్క పాత్రలో పడుతుంది. అదే మనకు సంకేతం. లచ్చి, నువ్వే అమ్మవారికి బలి కాబోతున్నావు. అయ్యా, నా బిడ్డను వదిలేయండి. కావాలంటే బదులుగా నా ప్రాణం తీసుకోండి. ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు సైదులు. నేను చేస్తున్న పని నీకు అర్థమవుతుంది కదా. ఆ సమయంలో ఒక్కరి ప్రాణం కోసం ఆలోచిస్తే అందరి జీవితాలు ప్రమాదంలో పడినట్టే అని సైదులు భావిస్తాడు. దాంతో తన బిడ్డ బలికి సైదులు ఒప్పుకుంటాడు. ఆ తరువాత లచ్చిని ఇళ్లకు దూరంగా తీసుకెళ్లి ఒక చెట్టుకు కట్టేస్తారు. అప్పుడు జోదా ఒక పాత్ర పట్టుకుని లచ్చి ఎదురుగా నిలబడతాడు. పెద్దయ్యా, వద్దు పెద్దయ్యా, నాకు బతకాలని ఉంది. కావాలంటే నేను ఈ చోటు వదిలి వెళ్ళిపోతాను. మన వాళ్ళందరి కోసం నువ్వు బలి అవ్వడం ఎంతో గొప్ప విషయం లచ్చి. ఈ అదృష్టం అందరికీ దక్కదు. నాన్న, నన్ను చంపొద్దని మీరైనా చెప్పండి. ఆ సమయంలో ఏ ఒక్కరూ కూడా నోరు మెదపరు. అప్పుడు జోదా లచ్చి చేతికి గాయం చేసి కొంచెం రక్తాన్ని సేకరిస్తాడు. ఆ తరువాత సైదులు ఒక కాగడా పట్టుకుని తన కూతురికి నిప్పు పెడతాడు. అలా లచ్చికి జరిగింది మొత్తం కపాల మాంత్రికుడు అంతరచేతన క్రియ ద్వారా తెలుసుకుంటాడు. అప్పుడు మాంత్రికుని ఎదురుగా ఉన్న బిందె అనేది మెల్లిగా గాల్లోకి లేచి కపాల మాంత్రికుని మీద తైలం అనేది పడుతుంది. ఆ సమయంలో కపాల మాంత్రికుని శరీరం నుండి దెయ్యం బయటకొస్తుంది. నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? నేను అందరినీ చంపాలి. నీకు జరిగింది అన్యాయమే లచ్చి, కానీ నీ చావుకు ఈ ఊరి ప్రజలకు ఏ సంబంధం లేదు. నువ్వు చెప్పేది అబద్ధం. నా చావుకు కారణమైన వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు అని దెయ్యం కోపంతో ఊగిపోతుంది. అదే సమయంలో సైదులు వాళ్ళు అక్కడి నుండి చేరుకునేసరికి దెయ్యం బందీగా ఉండడం చూసి ఆశ్చర్యపోతారు. అప్పుడు సైదులు తన స్నేహితుని ద్వారా అక్కడున్నది కపాల మాంత్రికుడని తెలుసుకుంటాడు. వెంటనే వారు పరిగెత్తుకుని మాంత్రికుని వద్దకొస్తారు. ఆ సమయంలో దెయ్యం కోపంగా అరుస్తుంది. అయ్యా, త్వరగా ఆత్మను నాశనం చేసి మాకు
సాయం చేయండి, లేదంటే మా చోటు మొత్తాన్ని నా బిడ్డ నాశనం చేసేస్తుంది. మీ కారణంగా ఇక్కడ లేనిపోని ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి సైదులు. నన్ను విడిచిపెట్టు మూర్ఖుడా, నేను వాళ్ళని చంపాలి. చూశారు కదా, మీ మీద పెంచుకున్న పగ కారణంగా ఇక్కడున్న ప్రజల్లో మిమ్మల్ని చూసుకుని వారందరినీ చంపాలని చూస్తుంది. అప్పుడు సైదులు ఏదో చేయబోతున్నట్టు గమనించిన బుడత దయ్యం అమాంతం వెళ్లి అతని చేతిలో ఉన్న సీసా తీసుకుంటుంది. ఆ తర్వాత సైదులు భయపడి తన తప్పును కపాల మాంత్రికుని ముందు ఒప్పుకుంటాడు. అదే సమయంలో దెయ్యం కోపంతో ఊగిపోతుంది. అప్పుడు కపాల మాంత్రికుడు తన శక్తితో దెయ్యం నుండి స్వరం రాకుండా ఆపేస్తాడు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు మంత్రిక? ప్రస్తుతం ఆ దయ్యానికి ఉన్న పగ కారణంగా ఈ ఊరి మొత్తాన్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ సమస్య ఎక్కడ మొదలైందో ముగింపు కూడా అక్కడే వెతుకుతాం బుడత. స్వామి, దయచేసి మళ్ళీ నా బిడ్డను ఆ చోటుకు తీసుకురావద్దు. బుడత, వీళ్ళని కూడా మనతో పాటు తీసుకుని పద. అలాగే మంత్రిక. కపాల మాంత్రికుడు వారందరితో కలిసి ఆ చోటుకు పయనమవుతాడు. మరోవైపు సైదులు భార్య తమ వాళ్ళ కోసం దిగులు పడుతున్నారు. అలా 3 దినాలు గడుస్తాయి. చివరిగా సైదులు వాళ్ళు తమ ఊరికి చేరుకుంటారు. అప్పుడు కపాల మాంత్రికుడు అక్కడున్న వారిని సమావేశపరుస్తాడు. ఆ సమయంలో దెయ్యం చుట్టూ ఒక వలయం ఏర్పడి ఉంటుంది. ఎప్పుడైతే ప్రజలందరూ ఆ కపాల మాంత్రికుడు ముందుకు చేరుకుంటారో దెయ్యాన్ని చూసి భయంతో వణికిపోతారు. లచ్చి, నిన్ను బలి తీసుకుని మేమంతా చాలా పెద్ద తప్పు చేశాం. ఇప్పుడు కన్నీళ్లు కారిస్తే ఏంటి లాభం? నీకు పిచ్చి నమ్మకాలతో ఒక బిడ్డ ప్రాణాలు తీశారు. ఆ సమయంలో మాకు అది తప్ప వేరే దారి కనపడలేదు స్వామి. ఇప్పుడు మేం చేసిన తప్పుకు మమ్మల్ని అందరినీ బలి ఇస్తారా ఏంటి? నన్ను విడిచిపెట్టండి, ఇక్కడ ఎవరు ప్రాణాలతో ఉండకూడదు. దెయ్యం మాటలకు వారంతా ఎంతగానో భయపడుతున్నారు. అప్పుడు కపాల మాంత్రికుడు తన శక్తితో దెయ్యాన్ని ఒక శిలలా మారుస్తాడు. అది చూసి వారంతా ఆశ్చర్యపోతారు. ఆ సమయంలో కపాల మాంత్రికుడు వారితో మాట్లాడుతూ, మీరంతా చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకునే సమయం వచ్చింది. ఒకవేళ మీరు గాని నేను చెప్పినట్టు చేస్తే అన్ని సమస్యలు తీరుతాయి. అయ్యా, మేమేం చేయాలో చెప్పండి, తప్పకుండా చేస్తాం. మరో 3 దినాల వరకు లచ్చి శిలగా ఉంటుంది. ఆ 3 దినాలు మీరంతా తల భాగం మీద తలో రక్తపు చుక్కలు వేయాల్సి ఉంటుంది. తద్వారా తన ఆత్మకు శాంతి కలిగి ఈ లోకాన్ని విడిచి వెళుతుంది. ఒకవేళ ఎవరైనా క్రమం తప్పి రక్తపు చుక్క వేయకపోతే ఏంటి పరిస్థితి స్వామి? అలాగని జరిగితే 3వ రోజు చివరి గడియల్లో శిలగా ఉన్న లచ్చ దయ్యంగా మారి వారి ప్రాణాలు తీసిన తర్వాత లోకాన్ని విడిచి వెళుతుంది. కపాల మాంత్రికుడు అన్ని వివరాలు చెప్పడం పూర్తయిన తరువాత అక్కడ నుండి బయలుదేరుతాడు. దాంతో వారంతా కపాల మాంత్రికుడు చెప్పినట్టు చేయాలా వద్దా అనే ఆలోచనలో ఉంటారు. ఈ విధంగా సమయం గడుస్తూ చీకటి పడుతుంది. ఏవండి, మనం ఆయన చెప్పినట్టు చేసి మన బిడ్డ ఆత్మకు శాంతి కలిగేలా చేద్దాం. ఆ మాటలు నమ్మితే మన ప్రాణాలకే ప్రమాదం. అసలు ముందు ఈ శిలను ఇక్కడ నుండి తీసివేయాలి అని సైదులు అక్కడున్న శిలను తొలగించాలని ప్రయత్నిస్తాడు. కాని ఏం ప్రయోజనం ఉండదు. దాంతో సైదులు కోపంగా అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఆ తరువాత కపాల మాంత్రికుడు చెప్పిన మాటలు నమ్మిన ప్రజలు శిల వద్ద రక్తపు చుక్కలను పోస్తారు. మంత్రిగా, మీరు ఆ దయ్యాన్ని పూర్తిగా అంతం చేయాల్సింది. చూడు బుడత, ప్రస్తుతం ఎవరైతే నా మాటలు నమ్మి శిల మీద రక్తపు చుక్కలు వేస్తారో వారు తమ తప్పును ఒప్పుకున్నట్టు. లేదంటే వారికి తప్పదు మరణం. అర్థమైంది మంత్రిక, ఎవరి కర్మకు వారే అనుభవించాల్సి ఉంటుంది. కపాల మాంత్రికుడు చెప్పిన విధంగా 2 రోజుల పాటు రక్తపు చుక్కలను పోస్తారు. ఆ సమయంలో శిల నుండి కొన్ని ఆర్తనాదాలు వినిపిస్తాయి. మరోవైపు సైదులు మాత్రం శిలను అక్కడి నుండి ఎలా తొలగించాలనే ఆలోచనలో ఉంటాడు. సరిగ్గా 3వ రోజు ప్రజలు పని పూర్తి చేసుకుని తమ ఇళ్లలోకి వెళ్లిపోతారు. కాసేపటికి సైదులు మద్యం సేవించి శిల ఉన్న చోటు వద్దకు వస్తాడు. ఈ రోజుతో నీ పీడ వదులుతుంది. అసలు నీ వల్ల కొంచెం కూడా ప్రశాంతత లేదు. 3వ రోజు చివరి గడియల్లో శిల అనేది బీటలు వారడం మొదలవుతుంది. ఆ సమయంలో సైదులు అది ఏం మాత్రం పట్టించుకోడు. ఎప్పుడైతే సైదులు అక్కడ నుండి వెళ్ళబోతాడో శిల నుండి దెయ్యం బయటకు విడుదలవుతుంది. అప్పుడు ఉన్నట్టుండి
సైదులు గాల్లో పైకి లేస్తాడు. ఆ క్షణం చనిపోయిన తన బిడ్డను దగ్గరగా చూసి సైదులు భయపడతాడు. ఇవి నా చివరి క్షణాలని అర్థమవుతుంది నాన్న. ఇప్పుడు నీ చావుతో నాకు ఆత్మశాంతి కలగబోతుంది. నాలాంటి దుర్మార్గుడికి ఇలాంటి చావే దక్కుతుంది. చివరి క్షణాల్లో దెయ్యం తన తండ్రి ప్రాణాలు తీసేస్తుంది. ఆ తరువాత ఆత్మశాంతి కలగడంతో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతుంది. మరోవైపు సోంపేట గ్రామస్తులకు ప్రమాదం తప్పిందని తెలుస్తుంది. ఈ విధంగా చనిపోయిన లచ్చి దెయ్యంగా మారి తన పగ తీర్చుకుంటుంది. For more horror stories, please subscribe our channel.